కర్నూలు బస్సు ప్రమాదంలోని 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సాయి సుధీర్ తెలిపారు. వారి నుంచి డిఎన్ఏ టెస్టు కోసం శాంపిల్స్ కూడా సేకరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 16 మంది నుంచి డిఎన్ఏ శాంపిల్ సేకరించి విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించినట్లు తెలిపారు. రిపోర్ట్ రావడానికి ఖచ్చితంగా 48 అవర్స్ పడుతుందని ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ హెచ్డిఓ డాక్టర్ సాయి సుధీర్తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా చినటేగురు వద్ద నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఘటనలో దాదాపుగా 19 మంది మృతి చెందినటువంటి పరిస్థితిని మనం చూసాం. 19 సంబంధించినటువంటి నిన్న పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే డిఎన్ఏ టెస్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే ఇదే విషయంపై మాట్లాడడానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సాయి సుధీర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఎన్ని గంటలకి ఈ పోస్ట్ మార్టం అంతా స్టార్ట్ చేశారు? ఎన్ని గంటలకు పూర్తయింది సార్? సార్ మార్నింగ్ మనము 9:30 కల్లా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ మా టీమ్స్ మేమందరము 6 మంది డాక్టర్లము, మా టీమ్స్ నేను డాక్టర్ బ్రహ్మాజీ గారు, నాగార్జున గారు, హరీష్ గారు అండ్ సురేఖ గారు అండ్ సాహిల్ గారు ప్లస్ మా పీజీస్ టీమ్స్గా ఫామ్ అయినాము. సో అందరం కూడా 19 బాడీల మీద పోస్ట్ మార్టం చేయడం అయిపోయింది. సో స్పాట్లోనే ఒక టెంపరీ మార్చరీ క్రియేట్ చేసుకొని దాంట్లో నుంచే మనము డిఎన్ఏకి సంబంధించిన నమూనాలన్నింటినీ కూడా మనము సేకరించడం అయిపోయింది. సో నిన్న మిడ్నైట్ కల్లా దానికి సంబంధించిన పోస్ట్మార్టం నివేదికలను, కావాల్సిన రిక్విజిషన్స్ను, తర్వాత కలెక్ట్ చేసిన డిఎన్ఏ శాంపుల్స్ను అన్నింటినీ మేము ప్యాకింగ్ అవన్నీ చేసేసి నిన్న మిడ్నైట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని అప్పచెప్పడం అయిపోయిందండి. ఎంతమందికి ఇప్పటివరకు పూర్తి చేస్తారు సార్? అంటే చాలామంది డిఎన్ఏ టెస్టులు చేయాలంటే కనుక బంధువులు కూడా రావాలని అంటున్నారు. నిన్నటి వరకు ఎంత చేశారు? ఎంతమంది పూర్తి చేశారు సార్? సో డిఎన్ఏ శాంపుల్స్ అయితే మనం 19 బాడీల నుంచి తీసినామండి. బోన్స్ కొందరి నుంచి, మజిల్ టిష్యూ కొంతమంది నుంచి, టీత్ కొందరి నుంచి, ఈ విధంగా అన్నిటి నుంచి అయితే తీసినాము. మనకు సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి ఉన్న సమాచారం మేరకు 16 మంది దగ్గర నుంచి కొంచెం శాంపుల్స్ తీసుకున్నారని. తర్వాత ఒక 2 వ్యక్తులు, అంటే 2 కుటుంబాలకు వచ్చేసి ఒకరు బీహార్, ఒకరు ఒరిస్సా, వాళ్ళని డైరెక్ట్గా మంగళగిరికి వెళ్ళి శాంపుల్స్ ఇమ్మని చెప్పేసి సమాచారం ఉంది. సో మనకున్న ఇప్పుడు సమాచారం ప్రకారం 18 మందికి అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున వరకు ఉన్న సమాచారము. సో ఈ 2-3 గంటల్లో ఏమన్నా మిగిలిన ఒక్కరికి సంబంధించిన బంధువులు కూడా ఏమైనా వచ్చినారో లేదో మనకు తెలియదు. సో ఆల్మోస్ట్ 19 బాడీస్ అయితే ఐడెంటిఫై అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. సార్, ఇలాంటి సంఘటనలు మీరు చాలా చూసింటారు మీ ఎక్స్పీరియన్స్లో. సార్, ఈ రిపోర్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది సార్? యాక్చువల్ టైంలో ఎంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది బాధితులు? ఇప్పుడు డైరెక్ట్గా మనకు రాష్ట్ర ప్రభుత్వమే దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయేసి చొరవ తీసుకొని త్వరితగతిని ఇవన్నీ చేసి ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి మనకు ఆ రక్త బంధువులు శాంపుల్ ఇచ్చిన ఒక 48 గంటల లోపల మనకు ఆ రిపోర్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ శాంపుల్స్, రక్త బంధువులు ఇచ్చిన శాంపుల్స్ ల్యాబ్కి చేరిన తర్వాత వాళ్ళకు కనీసం ఒక 48 to 72 అవర్స్లో వాళ్ళు ప్రాసెస్ చేయడము, ప్లస్ మనం పంపించిన దాన్ని ప్రాసెస్ చేసి రెండింటిని క్రాస్ మ్యాచ్ చేసి ఇది వీళ్ళకి సంబంధించిన బాడీని నిర్ధారించాలి. కాబట్టి ఒక 48 గంటల్లో అయిపోతుందని అనుకుంటున్నాము. సార్, ఎలా అనిపించింది నిన్న సంఘటన జరగానే? మీరు వేరే ప్రాంతంలో ఉన్నారు కూడా, అక్కడికి రావడం జరిగింది. సంఘటన ప్రాంతం చూడగానే మీకు ఏమనిపించింది సార్? సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా దారుణం అనిపించింది, బాధ అయింది. సో దాని నుంచి మనం అట్లా కాదు, ఇమీడియట్గా మన అఫీషియల్ డ్యూటీ కూడా ఉంది. కాబట్టి అక్కడ శ్రీ మేడం గారు ఉన్నారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఐజీ గారు అందరూ ఉన్నారు, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు. సో వాళ్ళతో సంప్రదించి ఎట్లా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం అయిపోయింది. సో వాళ్ళ సజెషన్స్ మేరకు టెంపరీ మార్చరీ క్రియేట్ చేసుకోవడము, పర్సనల్గా మన బాడీస్ని అన్నింటినీ మేమే రిట్రీవ్ చేసుకోవడం, బస్సులో నుంచి మార్చిలో అన్నిటికీ లేబుల్ చేసుకుని పోస్ట్ మార్టం చేయడము. సో ఫర్దర్ ప్రాసెస్ అంతా జరిగిపోయిందండి. సో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఇలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మొదటగా ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు సార్ సంఘటన ప్రాంతం నుంచి? ఇప్పుడు మేము హ్యూమన్ బాడీకి సంబంధించినంత వరకు ఫారెన్సిక్ మెడిసిన్ డీల్ చేస్తుందండి. సో మిగిలిన సాక్ష్యాలు, ఈ పేలుడు పదార్థాలు అవన్నీ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన క్లూస్ టీమ్స్ వాళ్ళ డ్యూటీ అది. సో క్లూస్ టీమ్స్ కూడా ఆడికి వచ్చేసినాయి. సో క్లూస్ టీమ్స్ వాళ్ళు ఆ బస్సు చుట్టూ ఉన్న నమూనాలు సేకరించడం వాళ్ళ పని అయింది. సో శరీరం నుంచి నమూనాలు సేకరించడం మా పని. సో మీరు చెప్పిన సెక్షన్ అంతా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు చూస్తారండి. ఎలా అనిపిస్తారు? గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా చూడడం జరిగిందా? అంటే ఇలాంటి రిపోర్ట్స్ ఇంకా ఏమైనా త్వరగా రావడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఖచ్చితంగా 48 hours టైం పట్టే అవకాశం ఉంటుందా? నిర్దిష్టంగా 48 గంటలని చెప్పడం కానీ 48 గంటల లోపల వచ్చేదానికి అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయండి. అంటే మనకు ఆ వచ్చిన బంధువుల శాంపుల్స్ రీచ్ కావాలి ల్యాబ్కు, అయితేనే మనకి రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సార్.
ఇది పూర్తి స్థాయిలో దాదాపుగా నిన్నటి రోజున కూడా 19 బాడీస్కి పోస్ట్ మార్టం నిర్వహించి పూర్తి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే DNA టెస్టులు సేకరించడం దాదాపుగా 16 మందికి అయితే పూర్తి చేశాము. 2 వ్యక్తుల నుంచి ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే వారు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు కాబట్టి ఈ ప్రాంతానికి ఇంకా రాలేదు. వారి బంధువులు కనుక ఈ ప్రాంతానికి వస్తే కనుక వారి శాంపుల్స్ సేకరించిన తర్వాత కూడా విజయవాడకు పంపడం జరుగుతుంది. లేకపోతే మంగళగిరికి ఆ ఇద్దరిని కూడా అక్కడికే పిలిపించుకొని వాటి నమూనాలు సేకరించి పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రిపోర్ట్ రావడానికి 48 అవర్స్ ఖచ్చితంగా టైం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్రాస్ మ్యాచింగ్ అన్నది జరిగిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఆ బాడీస్ని కూడా అప్పగించేటువంటి అవకాశం జరుగుతుందని చెప్పేసి కూడా సాయి సుధీర్ చెబుతున్నారు. కెమెరామెన్ శేషతో మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.